కింది చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ రఫీ గారు, మరొక అంశం మాట్లాడదాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఒక 4-5 పాయింట్స్ ఈ రోజు మాట్లాడారు. లిక్కర్ స్కామ్ గురించి, లిక్కర్ మాఫియాను రాజకీయ లాభం కోసం ఉపయోగిస్తున్నారు, ప్రజల ప్రాణాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు అని ఆరోపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం చేత వాళ్ళ అన్నయ్యలు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో మద్యం తయారు చేసి ఆ రెడ్డిస్ ఏదో ఫ్యాక్టరీ పెట్టి అక్కడ జనాల్ని చంపేస్తుంటే వాళ్ళని తరిమేశారు అక్కడి నుంచి. వాళ్ళు ఇక్కడ ఈయన తమ్ముడు ముఖ్యమంత్రి కావడంతోనే ఇక్కడికి వచ్చి ఆ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి జనం చేత విషకారకమైనటువంటి మద్యాన్ని తాగించి 35,000 మంది చనిపోవడానికి 5 లక్షలకు పైగా ప్రజలు కిడ్నీలు, ఇతర లివర్లు, ఇతర భాగాలు చెడిపోయి మంచాన పట్టడానికి కారకుడయ్యాడు. అది వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. విచారణలో 48 మంది దొంగలు బయటపడ్డారు. అందులో 16 మంది అరెస్ట్ కూడా అయ్యారు. డబ్బులు కూడా ఎక్కడెక్కడ పెట్టినాయో ఏంటో, బంగారం ఎంత కొన్నారో, 3,500 కోట్లు కమిషన్లు ఎలా తీసుకున్నారో, డిజిటల్ పేమెంట్స్ లేకుండా గవర్నమెంట్కి రావాల్సిన డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కి ఎలా పంపించారో అన్నీ బయటకు వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తే జనం చీ కొడతారని ఎవరైతే తమ ములకల చెరువులో జయచంద్రారెడ్డి, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సహచరుడు అతన్ని తెలుగుదేశంలోకి వ్యూహాత్మకంగా పంపించి అక్కడో కేంద్రం, అతని క్లాస్మేట్ అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు, అతని క్లాస్మేట్ అయినటువంటి జోగి రమేష్తో ఒక పథకం తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఒక మద్యం ఏ రకంగా నకిలీ మద్యం చేయాలో ఆఫ్రికా పంపించి నేర్పించి ఇది ప్రజల్లోకి తీసుకుని ఆయనే ఎక్సైజ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఎక్సైజ్ వాళ్ళు రాకుండానే, పోలీసులు రాకుండానే, దాడులు జరగకుండానే సాక్షి పేపర్ని, టీవీని అక్కడికి పంపించి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేశాడు. ఎందుకు? తన పీకల్లోతు దాకా నేను నకిలీ మద్యం అమ్మాను, నేను పెట్టినటువంటి ప్రభుత్వ దుకాణాల్లో ఏ బ్రాండు, ఇతర బ్రాండ్లు ఏవి లేకుండా, నేను వాటిని రానికుండా, ఆంధ్రప్రదేశ్లో అమ్మనీయకుండా నేను తయారు చేయించినటువంటి బ్రాండ్లే అమ్మించి సొమ్ము చేసుకున్నాను అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిన తర్వాత ఇది ఒక ప్రభుత్వం పథకం, ఇది ఒక తాడేపల్లి ప్యాలెస్ లో వండి వాల్చినటువంటి ఒక పథకాన్ని దాన్ని రఫీ గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగంలోకి దిగింది. రఫీ గారు ఒక నిమిషం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కదా రఫీ గారు? క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో లిక్కర్ కానీ బెల్ట్ షాపులు కానీ ఉండేవన్నీ కూడా ఒక 40% నాయకులు, కార్యకర్తలు, ఇంకో 40% వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఉన్నాయి. మరి ఇదంతా మాఫియా చేస్తోంది కూటమి ప్రభుత్వమే కదా, మరి మమ్మల్ని ఎలా అంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందండి, లిక్కర్ షాప్ కావాలంటే ₹1,00,000 కట్టాలా. ₹1,00,000 ఎంతమంది కట్టినా సరే వాళ్ళని కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఎంఆర్ఓ వాళ్ళందరూ కూర్చొని ఆ డబ్బులు కట్టిన వాళ్ళ మధ్య లాటరీ తీశారు పారదర్శకంగా. ఎవరికి పేరు వస్తే వాళ్ళకి ఆ షాప్ అలాట్ చేశారు. అది అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. చాలా మంది వైసీపీ నాయకులు కూడా లిక్కర్ షాపులు వచ్చినాయి. ఎందుకంటే లాటరీ తీసేటప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు కదా. ఒక షాపు కోసం 100 మంది డిపాజిట్ చేశారు, లక్ష కోట్ల రూపాయలు. షాపు ఒకడికే వచ్చింది, అది లాటరీలో. అది ఎవరికి తెలుస్తుంది? ఈయన హయాంలో మొబైల్ బళ్ళ మీద ఈ బెల్ట్ షాపుల్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మిచ్చాడు, సొమ్ము చేసుకున్నాడు. కొన్ని చోట్ల ఈ బెల్ట్ షాపులకు వేలం పాటలు జరిగినాయి. ప్రకాశం జిల్లాలో, తూర్పుగోదావరిలో, ఇంకో చోట్ల. ఈయన తయారు చేసిన మద్యం తాగి 31 మంది జంగారెడ్డిగూడెంలో చచ్చిపోయారు. కనీసం పలకరించలేదు, రూపాయి ఇవ్వాల. ఈయన తయారు చేసినటువంటి మద్యం తాగి 31 మంది
వాంతులు చేసుకుని చచ్చిపోయారు. ఆ రోజున మా పార్టీ వెళ్ళి కుటుంబానికి ₹1,00,000 మేము ఇచ్చాం. ప్రభుత్వం నుంచి రూపాయి ఇవ్వాల. ఈ లిక్కర్ మీద చెడ్డ పేరు వచ్చి జనం చీకొట్టి 11 సీట్లు ఇచ్చిన ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద ఈ బురద చల్లాలా, ఈ నకిలీ వ్యవహారం చేయాలి. చూసాం కదా, రాళ్ళ మీద బొమ్మలు, అన్నిటి మీద అతని బొమ్మలు, ప్రభుత్వ కార్యాలయాల మీద పార్టీ రంగులు, అస్తవ్యస్త అధ్వాన పరిపాలన చేసి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు ఎగ్గు లేకుండా ఎంప్లాయీస్ కి ఈయన మేలు చేశాడంట. ఈయన హయాంలో ఒక్క డిఏ ఇవ్వాల. పిఆర్సీని 27 నుంచి 23కి తగ్గించాడు. ఎంప్లాయీస్ దాచుకున్న 25,000 కోట్ల రూపాయలు పిఎఫ్ డబ్బులు లాగేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ మా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఆ డబ్బులు ఇవ్వమని. మేము ఒక డిఏ ఇచ్చాం, ఆర్టీసీ కార్మికులకి 4 ప్రమోషన్లు ఇచ్చాం, సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ క్రమబద్ధం చేసి వాళ్ళకి డిపార్ట్మెంట్ల వైజ్ గా ప్రమోషన్ ఛానల్ ఇవ్వడానికి 10 మంది ఎమ్మెల్యేలతో కమిటీ వేసాం, ఆప్షన్లు ఇచ్చాం, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈయన హయాంలో ఎంప్లాయీస్ చాలా బాగా 1వ తారీఖు జీతం అనేది 20వ తారీఖు కూడా వచ్చేది కాదు. సెక్రటరియట్ లో జీతం కోసం అలమటించేవాళ్ళు. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కి సెటిల్మెంట్స్ ఉండేవి కావు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వచ్చాయి సెటిల్మెంట్స్. ఎంప్లాయీస్ యూనియన్ ఎవరు మాట్లాడారు? ఒక్క నిమిషం. వాళ్ళతో ఎవరు మాట్లాడేవాడు? సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంలో అతనికి ఏం లేదు, అతను ఎంప్లాయీస్ తో నెగోసియేషన్ చేసేవాడు. కానీ మొన్న ఎలా జరిగింది? మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపితే వాళ్ళతో ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడి ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు హామీలు ఇచ్చాడు ముఖ్యమంత్రి. ఆయన హయాంలో ఎప్పుడైనా జరిగిందా? ఇది చెప్పారు ఎవరు? ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బొప్పరాజు గాని, సూర్యనారాయణ గాని, అనేక మంది ఎంప్లాయీస్ ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది, సిపిఎస్ ఇస్తానని మోసం చేశాడు. వారం రోజుల్లో మేము భ్రమపడ్డాం, మమ్మల్ని దరిదాపులు రానివ్వలేదు, మేము మారు వేషాలు వేసి విజయవాడ బిఆర్టీఎస్ ధర్నా చేసే పరిస్థితి వచ్చాడు, దానికి కంట్రోల్ చేయలేదని అప్పుడు ఈయన ఈ ముసలి కన్నీరు ఎంప్లాయీస్ జీవితంలో వాళ్ళు రిటైర్ అయిన జీవితంలో నమ్మరు.